దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సర్వకృపానిధికు దేవుని కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. 2024 సంవత్సరం ఆఖరి దినం వరకు, ఈ 31వ తారీఖు వరకు మనల్ని సజీవులుగా ఉంచి తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి ఇంతవరకు కాపాడిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సంవత్సర ఆఖరి దినాల్లో దేవుని వాక్యంలో నుంచి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దయచేసి ఆ మాటలను శ్రద్ధతో ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మన ధ్యానాంశము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. మీకు జ్ఞాపకం ఉంది కదూ? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. గమనించారు కదూ? ఈ వాక్య భాగాన్ని మనం ఆధారం చేసుకుని గత దినం దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రియులారా, నూతన పరచబడు ప్రక్రియను గురించి, క్రొత్తదిగా చేయబడు ప్రక్రియను గురించి, నూతనీకరించబడు ప్రక్రియను గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదండి. ఏమిటి మనం గత దినం ధ్యానం చేశాము అంటే, లూకాసు వార్త 13వ అధ్యాయంలో 8వ వచనంలో మనం ధ్యానం చేసుకున్న అంశం మీకు జ్ఞాపకం ఉంది కదూ? అదేమిటి అంటే, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. తోటమాలి యజమానిని బ్రతిమలాడినట్టుగా ప్రార్థించినట్టుగా చూసాం. ఎందుకోసము అంటే, ఫలించని అంజూరపు చెట్టును 3 ఏండ్ల నుండి వెతుకుచూ వచ్చుచున్న యజమాని నరికి వేయమనడాన్ని మనం చదివాం. కాబట్టి ఆ యొక్క అంజూరపు చెట్టు నరికి వేయబడకుండా, ఆ యొక్క అంజూరపు చెట్టు క్షేమం కొరకు ప్రియులారా, మరి తోటమాలి అడ్డుపడ్డట్టుగా ప్రార్థించినట్లుగా, అలాగే దాని కొరకు కొంత ప్రయాసపడ్డట్టుగా కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ ధ్యానాంశం ఏంటంటే, ఆ అంజూరపు చెట్టు నూతన పరచబడటానికి ఇవ్వబడిన ఆ గ్రేస్ పీరియడ్ ఏమండి, ఆ యొక్క కాల పరిమితి ఎంతంటే మరొక సంవత్సరము. నిజమే, సంతోషంతో మనం చెప్పుకునే మాట ఏమండి, సంవత్సరమును దయా కిరీటమును దయచేసితివి ప్రభువా అని గత వత్సరం మనం సంతోషపడి ఉంటాం. అలాగైతే మరొక సంవత్సరం ఇచ్చిన దేవునికి ఇష్టకరమైన జీవితంతో మనము ఫలించామా? ఒకవేళ ఫలించని జీవితంలో ఉంటే, ఇంకా దేవునికి ఆయాసకరమైన స్థితిలో మనం ఉంటే, ఒకవేళ ఈ సంవత్సర ఆఖరిలో నరికివేయుము అని యజమాని చెప్తే ఆ చెట్టు పరిస్థితి ఏమో కదండి. అదే విధంగా అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయుము అన్నాడు కదూ. చెట్టు మనిషిని సూచిస్తుంది అని మనం ధ్యానం చేశాం. ఇక 4 విషయాలు అనుకున్నాం కదండి. 1 అంజూరపు చెట్టు, 2 పక్షిరాజు, 3 గొంగళి పురుగు, 4 ఏమండి మనిషి. ఇలాగ చెప్పుకుంటూ వచ్చాం. అందులో 2, 3 అంశాలు ఈ పూట ధ్యానం చేద్దాం. 4వ అంశాన్ని ప్రభు కృపిస్తే నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన తరువాత చూద్దాం. ఇప్పుడు రండి,
కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం. రండి, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 5వ వచనాన్ని విందమ్మా. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను అండి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. వింటున్నారు కదూ, ఇక్కడ ఒక పక్షిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటా పక్షి అంటే పక్షిరాజు. పక్షిరాజు అంటే ఏంటండి? గ్రద్ద అని అర్థం కదండి. సామాన్య భాషలో గ్రద్ద అంటాం, గ్రాంధిక భాషలో పక్షిరాజు అంటాం. పక్షులన్నిటికీ రాజు అది కదండి. ఈ పక్షిరాజుట తన యవ్వనాన్ని ఏమండి నూతన పరుచుకుంటుందట. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని గురించి మనం సవిస్తరంగా కొంత ధ్యానం చేద్దాం రండి. ఈ పక్షిరాజు అంటే ఎవరు, దేనికి పోల్చబడ్డాయి, ఈ పక్షిరాజుని గురించి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏమిటి జ్ఞాపకం చేసుకుందాం రండి. దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశ కాండము అని 11వ అధ్యాయం, 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము అని 32వ అధ్యాయం. 32వ అధ్యాయంలో ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 11వ వచనాన్ని చదువుకుందామా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. విన్నారు కదూ, పక్షిరాజు యొక్క పోలిక. పక్షిరాజు ఏం చేస్తుందట? తన గూడు రేపి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుందట కదండి. పక్షిరాజు తన పిల్లలకు గూడు రేపి ఏం చేస్తుంది? ఎగరడానికి నేర్పిస్తుంది. ఎగరడానికి నేర్పిస్తున్నప్పుడు ఆ ఎత్తైన స్థలములో కట్టబడిన తన గూడును రేపినప్పుడు ఆ ఎత్తైన స్థలములో నుంచి ఆ పిల్లలు కింద పడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తుందట? వాటిని తన రెక్కల మీదకు ఎక్కించుకుంటుందట. ఎస్, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు కదండి. ఏం చేస్తుందట? తన రెక్కల మీద మోస్తుందట, పడిపోకుండా, నష్టపోకుండా. అలా చేయడం దేనికి అంటే ఎగరడం నేర్పడానికి అని బైబిల్ పండితులు చెప్తారు. ఎస్, మరి దేవుని బిడ్డలారా, అలా ఎవరు చేస్తున్నారు అంటే వారికి ఎగరడం నేర్పాలని, వారికి జీవితం నేర్పాలని దేవుడైన యెహోవాట తన పిల్లలను అలా ట్రైనింగ్ ఇస్తున్నారట కదండి. చివరిలో చూడండి, ఈ లైన్, ఈ యొక్క వచనం చివరిలో యెహోవా వానిని నడిపించింది. ఇట్లా పక్షిరాజు వలె. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం యెషయా గ్రంథం దగ్గరికి వద్దామా. యెషయా గ్రంథం అండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం. రండి, యెషయా గ్రంథం దగ్గరికి వద్దాం. 31వ అధ్యాయము 5వ వాక్యం విందాం. ఏమండి? యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వాక్యం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతిగా యెహోవా యెరూషలేమును కాపాడును. దానిని కాపాడుచు ఏం చేస్తారట? ఆ విన్నరా? ఇక్కడ దానిని కాపాడుచు విడిపించుచు ఉండును, దానికి హాని చేయక తప్పించుచుండును. ఇక్కడ పక్షిరాజు యెహోవా కదండి.
పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని కాపాడునట్లుగా యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడుతాడట. యెరూషలేము దేవుని సంఘానికి సూచన కదండి. నిజమే, దేవునికి స్తోత్రం. పక్షిరాజు తన పిల్లలకు ఎగరడం నేర్పడానికి గూడు రేపుతాడు. పక్షిరాజు ఏమండి తన యొక్క పిల్లలను కాపాడుచున్నట్లుగా యెరూషలేమును కాపాడుతాడు అని ఇక్కడ మనం వింటున్నాం. ప్రియ స్నేహితుడా, సోదరి, పక్షిరాజు తన గూడు రేపడానికి కారణం ఏంటంటే పిల్లలకు జీవిత పాఠాలు నేర్పడానికి. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, జీవితంలో శ్రమలు వస్తున్నాయి, జీవితంలో కష్టాలు వస్తున్నాయి, జీవితంలో అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి చాలాసార్లు నేనైనా నీవైనా విసుక్కుంటూ ఉంటాం కదండి. నిజమే, దేవుడు ఇలా ఎందుకు చేశాడు, దేవుడు ఇలా చేయడానికి ఆయనకు మనసు ఎలా ఒప్పింది, తన బిడ్డనైనా నన్ను ఇంతగా హింసపెడుతున్నాడు. కారణం ఏంటి అంటే జీవితం నీకు నేర్పడానికి. ఎస్, దేవుని బిడ్డలారా గమనించండి, జీవితం నేర్పించడానికి దేవుడు అలా చేస్తాడు అనే సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలకు ఏమండి ఎగరడం నేర్పడానికి గూడంతా చెదరగొడుతుందట. ఏమండి ఎత్తైన కొండ మీద పెడుతుంది పక్షిరాజు తన గూడు. ఆ గూడును చెదరగొట్టినప్పుడు క్షేమంగా ఆ గూట్లో విశ్రాంతి తీసుకుంటున్న బిడ్డలు జారి కింద పడతాయి. ఎక్కడి నుంచి పడతాయి? పైనుండి పడతాయి. ఏమండి క్రైస్తవులైన వారికి కష్టాలు మామూలు కష్టాలు కాదండోయ్. లోకస్తులు అంటారు, వాళ్ళు దేవుని బిడ్డలు అంటారు కానీ వాళ్ళకి ఎన్ని కష్టాలో తెలుసురా, వాళ్ళు పడే కష్టాలు మనం పడలేవురా అంటారు. నిజమే, దేవుడు ఎందుకు అలా చేస్తారు అంటే శ్రమలలో మనల్ని బలపరచడానికి, శ్రమలలో మనల్ని బలపరిచి తన సారూప్యంలోనికి తేవడానికి అనే సత్యం గమనించాలి. రెండవది, ఆయన యెరూషలేమును కాపాడుతున్నాడు. ఏమండి పక్షిరాజు తన పిల్లలను కాపాడుతున్నాడు, యెహోవా యెరూషలేమును కాపాడుతున్నాడు. ఎస్, ఇప్పుడు ఈ సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతున్నాడు. 91వ కీర్తనలో చదువుతాం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును కదండి. ఎస్, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. తన రెక్కల కింద నీకు ఆశ్రయం ఇస్తాడు. ధైర్యంగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, దేవుని నామానికి స్తోత్రం. ఏమండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకొంచెం ముందుకు రండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా పుస్తకం 40వ అధ్యాయము చిట్ట చివరి వచనం కదండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము చిట్ట చివరి వచనం అనగా 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. విన్నారు కదా, మీరెవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గలవారు ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు. ఏమండి దేవుని పిల్లలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలు, దేవుని యందు భయభక్తులు గలవారు, ఇంకా యెహోవా కొరకు వారు ఎదురు చూచువారు. ఈ గుణలక్షణాలు కలిగిన వారు ఎవరు చెప్పండి? విశ్వాసులే, దేవుని పిల్లలే. అలాగైతే విశ్వాసులు, దేవుని పిల్లలైన వారు ఏం చేస్తారట? వారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారట. ఏమండి ఏమండి నూతన బలం, న్యూ స్ట్రెంగ్త్. ఏమండి ఇందాక మనం 103వ కీర్తనలో మనం చదివాం, పక్షిరాజు యవ్వనము క్రొత్త దగుచుండునట్లు. ఏమండి యవ్వనము క్రొత్త దగుచున్నట్టు, న్యూఫికేషన్ అంటే క్రొత్తదిగా చేసుకునుట.
ఈ ప్రక్రియ గమనించాలి. తన యవ్వనాన్నట క్రొత్తదిగా చేసుకునే గొప్ప భాగ్యము ఎవరికుందండి? పక్షిరాజుకుంది. కానీ పక్షిరాజు తనను తాను నూతనపరుచుకునే పక్షి. ఆ కృప దానికే ఉంది. నిజమే, దేవునికి స్తోత్రం. ఆ కృప దేవుడు ఆ పక్షిరాజుకిచ్చాడు. ఆ పక్షిరాజుట తన్ను తాను నూతన పరుచుకుంటుందట. 103 కీర్తనలో దావీదు మనకు ఆ వచనాన్ని వివరంగా చూపించాడు. అలాగైతే ఆ యొక్క పక్షిరాజు ఎలాగైతే తను తాను నూతన పరుచుకుంటుందో, అలాగే పక్షిరాజు పిల్లలు వంటి దేవుని పిల్లలు గమనించారా? యెహోవా యందు భయభక్తులు గల వారు ఏమండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారట? డిస్టర్బెన్స్ కలిగించొద్దని దాదాపు 100 సార్లు చెప్పాను. వినాలి, గమనించాలి, జ్ఞానంతో నడుచుకోవాలి. వింటున్నారు కదూ? యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమండి, వారు పక్షిరాజుల వలె అనే మాట ఈ వచనంలో చూస్తున్నాం. అనగా ఇక్కడ అర్థం ఏమిటి అంటే, పక్షిరాజు దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా పక్షిరాజు. వింటున్నారు కదూ? ఇప్పుడు పక్షిరాజులు ఎవరు? ఆయన బిడ్డలు. ఏమండి, ఆయన బిడ్డలు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఏమండి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఏం చదువుతామండి? యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏమవుతారటండి? ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము ఇస్తాడు అని చదువుతున్నాం కదూ. ప్రభువునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ప్రభువును నమ్మిన బిడ్డలు ఎవరట? పక్షిరాజులు, దేవుని పిల్లలు. అలాగైతే దేవుడు పక్షిరాజు, డిస్టర్బెన్స్ కలిగించొద్దు. పక్షిరాజు ప్రియులరా దేవుడు. అయితే దేవుని పిల్లలు పక్షిరాజులు అనే సత్యాన్ని గమనిస్తున్నాం. అలాగైతే పక్షిరాజులమైన మనము మనల్ని మనం నూతన పరుచుకోవాలి. శ్రద్ధగా వినాలి. మనల్ని మనం నూతన పరుచుకోవాలి. రెండవది, నూతన బలాన్ని పొందుకోవాలి. అంటే బలం తగ్గిపోతున్నప్పుడు మరలా నూతన బలాన్ని తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటారు? ఈ విషయాలు చాలా గొప్పగా, చాలా అందంగా ఉంటాయి. వీటిని ఆచరిస్తే ఇంకా ఆశీర్వాదంగా ఉంటాయి. బాగా గమనించండి. ఈ పక్షిరాజు తన్ను తాను ఎలా నూతన పరుచుకుంటుంది కదండి. మనం ఇందాక చదివాం. చూడండి, 103 కీర్తన 5వ వాక్యం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు కదండి. పక్షిరాజు యవ్వనము ఏమవుతుందట? క్రొత్తది అవుతుంది అని చదువుతున్నా. క్రొత్తది అవుతుంది. అలాగైతే పక్షిరాజు యవ్వనము క్రొత్తది ఎలా అవుతుంది అంటే, పక్షిరాజు బహు వేటాడి మాంసాన్ని తింటుంది కదండి. తాను ప్రయాణించేది అంతరిక్షంలోనైనా కానీ, ప్రియులారా, ఆకాశములో అంతరిక్షములో ఉన్న తాను భూమి మీద ఉన్న తన యొక్క టార్గెట్ ను ఏం చేస్తుందండి? గమనిస్తుంది. అక్కడి నుంచి ఏమండి, ఆ యొక్క టార్గెట్ ను వెంబడించి వేటాడుతుంది. అవును, వేటాడినప్పుడు ఆ చంపిన ఆ యొక్క జీవి యొక్క రక్తం తన వస్త్రాల మీద, అనగా ఏమండి, తన ఈకల మీద మరకలుగా పడుతుంది. రక్తం ఈకల మీద మరకలుగా పడ్డప్పుడు అది ఆరితే ఎలా ఉంటుందండి? నల్లగా మారిపోతుంది. అప్పుడు అందమైన పక్షిరాజు యొక్క ఈకలు ఎలాగైపోతాయండి? నల్లగా అయిపోతాయి. మసిబారినట్లు అయిపోతాయి. ఏమండి, మరకలు మరకలుగా అయిపోతాయి. నిజమే, దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకనే దేవుడు అంటున్నాడు, ఏమండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగును. ఎస్, మానవ జీవితం, తన యాత్ర జీవితంలో చిన్న చిన్న పొరపాట్ల వలన మరకలు పడిపోతున్నాయి.
ఏమండి? అక్కడే ఉంది. 15వ వచనం అనుకుంటా. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15, 16, 17 వచనాలు చదివితే, మీ చేతులు నా వైపు చాపినప్పుడు అవి రక్తపు మరకలతో నిండియున్నవి అంటాడు. కదండీ! నిజమే ప్రియులారా. మన జీవితాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమండి? ఈ లోకంలో మన యాత్ర సాగుతూ ఉన్నప్పుడు ఎన్నో లోపాలు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు ఏమండి? మన జీవితాలకు ఏమండి? ఈకలు అన్నప్పుడు రండి కీర్తనల గ్రంథం 68వ కీర్తన. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 13వ వాక్యం చదువుతున్నాను. చూడండి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 13వ వాక్యం. గొర్రెల దొడ్ల మధ్య మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడుచున్నట్టున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నవి. వినండి. గువ్వల రెక్కలట వెండితో కప్పబడి ఉంటాయి. వెండి విమోచనకు సూచన. ఏమండి? వెండి విమోచనకు సూచన. రెండోది బంగారము కదండి. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి ఉంది. బాగా వినండి ప్రియులారా. వెండి విమోచనకు సూచన, విమోచింపబడిన జీవితాలు. బంగారము దైవత్వానికి సూచన, దేవుని పిల్లలు. దేవుని పిల్లలమైన మనము రక్షించబడిన, ప్రభునందు విశ్వాసం ఉంచిన, విమోచింపబడిన బిడ్డలమైన మనము మన యాత్రా జీవితంలో సంవత్సరములు గడుచుతూ ఉండగా, సంవత్సర కాలము ముందుకు సాగుతూ ఉండగా మన యొక్క క్రియలు అనగా దేవుని బిడ్డారా, పక్షికి ఈకలు ఎలాగో మనిషికి వస్త్రాలు అలాగే. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆమె ధరించుకుంటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకివ్వబడెను అని చదువుతున్నాం. అవి పరిశుద్ధుల నీతి క్రియలు కదండి. అలాగే యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చదివితే యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను అనుసరించి మాట్లాడుతున్నాడు. మా నీతి క్రియలు మురికి పేలికలే కదా ప్రభువా అంటున్నాడు. అలాగైతే క్రియలు మురికైపోతున్నాయి. సంవత్సరములు జరుగుతూ ఉండగా అవి నాకు తెలియచేయము అని హబక్కూకు ప్రార్థనలో ఉన్న ప్రధాన అంశం అదే. ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు మన జీవితంలో అవి దేవునికి కనిపిస్తే మన దోషములు ఎలా కనిపిస్తాయి? 90వ కీర్తనలో మనం చదువుతాం కదూ. ఏం చదువుతాం? మా రహస్య పాపములు నీ ఎదుట ఉంచుకున్నావు, మా దోషములు నీ ఎదుట ఉంచుకున్నావు, మా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుతున్నాయి ప్రభువా అని మోషే అంటున్నాడు. అలాగైతే సంవత్సరం అంతా జరిగిపోతుంది. మన పొరపాట్లు అలాగే ఉన్నాయి, మన తప్పిదాలు అలాగే ఉన్నాయి, మన మరకలు అలాగే ఉన్నాయి. మనం పాత వాళ్ళమా కొత్త వాళ్ళమా? కొత్త సంవత్సరం వస్తుందని సంతోషపడుతున్నాం కానీ మన బ్రతుకు మారడంలా, మన జీవితం మారడంలా. అందుకని ఏం చేయాలి? క్రొత్తదిగా చేసుకోవాలి. అందుకనే ఒకానొక సమయంలో ఏమండి, దేర్ ఇస్ అ సర్టన్ టైం. ఆ సమయంలో ఈ పక్షిరాజుట ఓ చోటుకెళ్ళి ఏమండి ఎత్తైన చోట్లో నిలబడి ఏం చేస్తుందట? దేవునికి ప్రార్థన చేస్తుందట, కన్నీరు పెడుతుందట. అలా కన్నీరు పెట్టినప్పుడు తనను తాను, తన ఈకలను తానే పీకి వేసుకుంటుంది. ఎటువంటి ఈకలు? మరకలతో ఉన్న ఈకలు. ఏమండి? మరకలు పడిన ఈకలు. ఆ మలినమైన ఈకలన్నిటినీ పీకేసుకుంటుందట, రాల్చేసుకుంటుంది. అప్పుడు ఆ పక్షి ఎలా అయిపోతుందండి? ఈకలు లేనిదిగా అయిపోతుంది. పాత ఈకలు పోయినాయి, పాత మరకలు పోయినాయి. మంచులో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దానికట కొత్త ఈకలు వస్తాయి, కొత్త ఈకలు మొలుస్తాయి. పాత ఈకలు తీసేస్తే ఏమొస్తాయి చెప్పండి? కొత్త ఈకలు వస్తాయి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. బాబు అమ్మ, పాతవి గతించినవే,
వెనుకున్న వాటిని మర్చిపోయావా? పాత పాపాలు విడిచిపెట్టావా? ఇంకా అలాగే నోరు జారుతున్నావా? ఇంకా ఆ బుద్ధి మారలేదా? ఆ ప్రవర్తన మారలేదా? దేవుని వాక్యం వింటూ కూడా 24వ సంవత్సరం అంతా వాక్యం వింటూ కూడా ఇంకా నీ బుద్ధి మారలేదా? జాగ్రత్త. బాగా వినాలి. సమయం అయిపోతుంది. త్వరపడుతున్నాను. ఇప్పుడు ఆ ఈకలు రాల్చుకున్న తర్వాత క్రొత్త ఈకలొచ్చిన ఆ యొక్క పక్షి ఎలా ఉంటుందండి? క్రొత్తదిగా ఉంటుంది. ఏవండి? క్రొత్తదిగా ఉంటుంది. పాతవి గతించెను. ఇప్పుడు ఆ పక్షి ఎలా ఉందండి? క్రొత్త పక్షిలాగుంటుంది. కొత్త ఈకలొస్తాయి. కొత్తదిగా వస్తాయి. అందుకనే ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని వాక్యంలో ఏమండి భక్తుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనంలో. ఏమండి? పక్షిరాజుల వలె ఎవరు వాళ్ళు? యెహోవా యందు ఏమండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఏమండి? ఏం చేస్తారట? పైకి ఎగురుతారట. ఏమండి? క్రొత్తదిగా చేసుకుంటారట. పైకి ఎదుగుతారట. అందుకనే భక్త పౌలు ఒక మాట చెప్తున్నాడు చూడండి. భక్త పౌలు చెప్తున్న ఒక చక్కని మాట. రండి, తిమోతి రాసిన పత్రిక. తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము, మొదటి వచనం. చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండో అధ్యాయము, మొదటి వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత ఏం చేయాలి? నీవు బలపరుచుకోవాలి. ఏమండి? నీవు బలవంతుడవు కమ్ము. ఏమండి? ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక అండి. రోమీయులకు రాసిన పత్రిక. త్వరగా మనం బయ ముందుకు వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మొదటి వచనాన్ని మనం విందాం. ఏమండి? 12వ అధ్యాయము, మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చదవండి. మీరు ఈ లోక మర్యాదను ఏమండి? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు. బాగా వినాలి ఈ మాట. మీ మనస్సు మారి నూతనమవ్వాలి. అప్పుడు మీరేం చేయబడతారండి? రూపాంతరము పొందుతారు. ఏమండి? రూపాంతరము పొందుతారు. కాబట్టి మనము నూతన పరచబడాలి. నూతన పరచబడాలి. పాతవి గతించెను, క్రొత్తవాయెను. ఏమండి? పాత సంవత్సరంలో పాత బతుకులాగా కాదు. క్రొత్త సంవత్సరం దేవుడు ఇవ్వాలి అంటే మనల్ని మనం నూతన పరుచుకోవాలి. విశ్వాసులుగా మనల్ని మనం నూతన పరుచుకోవాలి. ఏమండి? మరకలున్న ఈకలను సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఏమండి? ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుల సోదరు, దేవుని వాక్యంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఏమండి? 32వ కీర్తన 5వ వచనంలో దావీదు అంటున్నాడు, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే మనం మన పొరపాట్లు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం సరిదిద్దుకుంటామో, యెషయా గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు అంటున్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటున్నాడు. ఈ పక్షి నూతన పరచబడింది, క్రొత్తదిగా ఉంది. పాత ఈకలు పోయినాయి, పాత పరిస్థితి అంతా పోయింది. ఇప్పుడు కొత్తదిగా ఉంది, క్రొత్త పక్షి. కాగా ఎవడైనాను క్రీస్తునందుంటే నూతన సృష్టిగా కదండి. కాబట్టి పక్షిరాజు నూతనమైంది, మరి నీవు నూతనమయ్యావా? ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మొదటి వచనం.
చివరి లైన్ మరొకసారి చదువుకొని ముగింపు మాటలు మనం విందాం. ఏమండి? ముగింపు మాటలు మనం విందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఏమండి? చివరి లైన్ మరొకసారి మనం విందామా? ఏమని చదువుతున్నాడు? మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏమండి? ట్రాన్స్లేషన్ ఏమండి? మనం ఏం కావాలి చెప్పండి? రూపాంతరము పొందాలి. ఈ రూపాంతరాన్ని గురించి కొద్ది మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఇప్పుడు రండి, తర్వాత 3వ మాటలోనికి మనం వెళ్దాం. అక్షరార్థ నూతన పరచబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పురుగును గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అనుకున్నాం కదా పురుగును గురించి. యెషయా పుస్తకం అండి 41వ అధ్యాయం 14వ వచనం. యెషయా పుస్తకం 41వ అధ్యాయము పురుగు వంటి 14వ వచనం. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడుకు, నేను నీకు సహాయము చేయుచున్నాను. విన ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? పురుగు వంటి యాకోబు పురుగు లాంటి. యాకోబు విశ్వాసులకు ఏమండి సూచనగా ఉన్నాడు. ఏమండి? పురుగు వంటి యాకోబు. ఇక్కడ పురుగు అంటే ఏమండి? యోవేలు గ్రంథంలో మనకు వచనాన్ని మనం చదువుతాం. యోవేలు పుస్తకంలో మనం ఒక మాట మనం చదువుదామండి. మొదటి అధ్యాయము 2వ వచనం. యోవేలు పుస్తకం మొదటి అధ్యాయము 2వ వచనం. ఏం చదువుతాము అక్కడ అనగా తొందరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు పుస్తకం మొదటి అధ్యాయం 2వ వచనం. పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవి యొగ్గి వినుడి. ఇలాంటి సంగతులు మీ దినములలో, మీ పితరుల దినములలో జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరానికి తెలియచేయాలి. ఏంటట? గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి పసరు పురుగులు తినివేస్తున్నాయి. పసరు పురుగులు తినివేసినవి చీడ పురుగులు తినేస్తున్నాయి. ఇక్కడ 4 పురుగుల గురించి చెప్పారు. గొంగళి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు. వీటిని గురించి కొన్ని మాటలు చెప్పి నేను కొనసాగింపులోకి వెళ్తాను. గొంగళి పురుగు ఇది ఆకులను తింటుంది. మిడతలు ఇది కాడలను తింటుంది. పసరు పురుగు ఇది చెట్టులో ఉన్నటువంటి పచ్చదనాన్ని తింటుంది. అందుకే దాన్ని పసరు పురుగు అన్నారు. 4వది చీడ పురుగు. అంటే ఏంటో తెలుసండి? చెదలు ఏం చేస్తుంది? మొదలనే తినేస్తుంది. ఇవన్నీ తినేసేవి. ఏమండి? వీటిని దేవుడు ఏమంటున్నాడు? 2వ అధ్యాయం ఏమండి? 2వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. 25వ వచనం 3వ లైన్. మిడుతులను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. వినరా? ఈ యొక్క పురుగులను ఏమంటున్నాడు దేవుడు? నా మహాసైన్యం. ప్రభు అయిన యేసు యొక్క మహాసైన్యం ఎవరండి? పరిశుద్ధుల సమూహం. అంటే ఎవరు వీళ్ళు? రక్షించబడిన నీవే, రక్షించబడిన నేనే. అలాగైతే ఇందులో ఒక్క పురుగును తీసుకుందాం. ఏమండి? ఒక్క పురుగు. ఏ పురుగు అది? ఆ పురుగు ఏంటంటే గొంగళి పురుగు. బాగా వినాలి. గొంగళి పురుగు. ఈ గొంగళి పురుగుకు 3 స్థితులు ఉంటాయి. ఏమండి? నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం.
3 స్థితులు ఉంటాయి. మొదటిది పురుగు స్థితి, అంటే గొంగళి పురుగు. ఈ గొంగళి పురుగును చూసారా? దాని ఒంటి మీద వెంట్రుకలు ఉంటాయి. చూడటానికి జిగుప్సాకరంగా ఉంటుంది. అది చెట్టు ఆకులన్నిటినీ తినేస్తుంది. దాని పనేంటి అంటే, నువ్వు తిరిగి కింద పడేసినా ఎలాగోలాగ మళ్ళా వచ్చి ఆకుని తినేస్తుంది. ఏమండి? తినే స్థితి అంటారు. ద ఫీడింగ్ స్టేజ్. ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఫీడింగ్ స్టేజ్. అంటే తినే స్థితి. ఏమండి? తినాలి. ఏం తినాలి? పరిశుద్ధ గ్రంథంలో ఏమండి? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము చివరి భాగంలో, 3వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూద్దాం. ఎందుకంటే వచనాలు చెప్పి నేను ముందుకెళ్తున్నా. టైం అయిపోయింది. ఏమండి? నరపుత్రుడా, నేను నీకిచ్చిన దానిని భుజించుము అని దేవుడు అంటాడు. దూత చేతిలో ఉన్న దాన్ని ఏమండి? యెహెజ్కేలు తీసుకొని తిన్నాడు. తిన్నప్పుడు ఎలా ఉందట? అది నోటికి తేనె వలె మధురంగా ఉందట. కడుపుకు చేదయిందట. ఏంటది? గ్రంథం. ఏమండి? గ్రంథం. ఇంతకుముందు గ్రంథాలు దేని మీద రాసేవాళ్ళు? ఆకుల మీద రాసేవాళ్ళు. ఏమండి? నిజమే. ఆకులు తినే స్టేజ్. గ్రంథం అంటే వాక్యం. వాక్యం తినాలి. ఏమండి? అలాగే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో కూడా నేనిచ్చు గ్రంథమును భుజించుము అంటాడు యోహానుతో యేసయ్య. నిజమే ప్రియులారా. యోహాను కూడా ఏం తిన్నాడండి? వాక్యాన్ని తిన్నాడు. ఇప్పుడు వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, విశ్వాసికి తినే స్టేజీ కావాలి. ఏమండి? ద ఫీడింగ్ టైం. దేవుని వాక్యం తెల్లారుజామున లేచి 5 గంటలకు స్టార్ట్ చేసి ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ ఎత్తి మళ్ళా ఆఫ్ చేసి పడుకుంటారు. వాళ్ళకి మళ్ళీ చేయాలి. మళ్ళా చేసినా గాని ఎత్తరు. మళ్ళా చేయాలి. ఇన్నిసార్లు ఫోన్ చేసి లేండి అయ్యా అని లేపడం దేనికంటే తినిపించడానికి. ఏం తినిపిస్తున్నారు? దేవుని వాక్యం. తింటున్నావా? గుర్రకలు పెడుతున్నారు. 2024 సంవత్సరం అంతా అట్టా ఉన్నావు కదూ. ఇకనైనా నీవు మారాలి. వాక్యము తినాలి. ఏమండి? జుంటు తేనె ధారల కంటే మధురమైన దివ్యమైన దేవుని వాక్యము తినే స్టేజ్ నీకు కావాలి. తింటున్నావా? నంబర్ 1 తినే స్థితి. దీన్ని ఏమంటారంటే పురుగు స్టేజి అంటారు. రెండవది ప్యూపా స్టేజ్ అంటారు. ప్యూపా అంటే ఏమండి? నిద్ర స్థితి. ఏమండి? స్లీపింగ్ స్టేజ్ అంటారు. స్లీపింగ్ స్టేజ్. బాగా తింటుంది. ఏమండి? అది ఆకులన్నిటిని బాగా తిని ఆ పురుగు ఏం చేస్తదంటే తన చుట్టూ మట్టితో గోడ కట్టుతుంది. ఏమండి? మీరు చూసారో లేదా? తన చుట్టూ మట్టితో గోడ కట్టుకుంటుంది. ఆ లోపల ఉంటది ఆ పురుగు. లోపలుండి ఏం చేస్తది? ఏమండి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయుము. దేవుని నామానికి స్తోత్రం. ద స్టేజ్ ఆఫ్ ప్రేయర్. ఏమండి? దేవుని వాక్యం విన్న తర్వాత, తిన్న తర్వాత ఏం చేయాలి? ఏమండి? 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 భోంచేసిన తర్వాత ఏం చేస్తదట? భుక్తాయాసము అంటారు. కొంత ఏంటంటే విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి పేరే ప్రార్థన. నువ్వు వాక్యం విన్న తర్వాత ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తావో ఏమండి? నీ ప్రార్థన ఫలించి నీవు రూపాంతరము పొందుతావు. ఇదే మూడో స్టేజి ఏంటంటే ఏమండి? ప్యూపా స్టేజ్ నుంచి ఎలా మారిపోతుందండి అది అంటే సీతాకోక చిలకగా మారిపోతుంది. చూసారా ఎంత అద్భుతమో! దేవుని సృష్టి ఎంత గొప్పదో! ఫస్ట్ చూడటానికి ఎట్లుంటదండి? ఏమండి? పచ్చగా ఉంటది ఆ పురుగు. వెంట్రుకలుంటాయి. చూడటానికి ఒళ్ళు గగుర్చి పొడిచే విధంగా ఉంటుంది. తర్వాత అది ఏమవుతుందయ్యా అంటే మట్టితో గోడ కట్టుకొని ఆ గోడలో ఉంటది. ఏమండి? అది ఆకుకు వేలాడుతూ ఉంటది. మీరు చూసారో లేదో? ఒకవేళ నువ్వు తుంచినా ఆ మట్టి గోడ పగలదు. అలాగే కింద పడుతుంది. కదండీ! అంత గట్టిగా ఉంటది ఆ గోడ. నిజమే. ప్రార్థన అంత గట్టిగా ఉంటుంది.
ఏమంటే కొంతమందికి ప్రార్థనే నడవదు. ప్రార్థన చేయండి అంటే 2 మాటలు ఆమేన్ అన్నట్టుగా. ఏవండీ ప్రార్థనే నడవదు. నిజమే. 2024 సంవత్సరంలో ఎంతసేపు ప్రార్థన చేశాం. ప్రార్థన అసలు నడిచిందా అండి? నిజమే దేవునికి స్తోత్రం. నీవు మారాలి. ఏవండీ ఫీడింగ్ స్టేజ్ నుంచి ఏవండీ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే స్లీపింగ్ స్టేజ్. ఏవండీ ద స్టేజ్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనా స్థితి. విశ్వాసి వాక్యాన్ని తినాలి. తర్వాత ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఏం పొందాలండి? రూపాంతరము పొందాలి. ఏమండి? ప్రార్థనలో ఏం చేయాలండి? రూపాంతరం పొందాలి. యేసయ్య మత్తయి సువార్త 17 అధ్యాయం మీ తర్వాత చదువుకోండి. ఏమండి? ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఏమండి? ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపం మారిపోయిందట. ఎలా మారిపోయిందండి అంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అని చదువుతాం. ప్రార్థనలో నీవు మార్పు చెందాలి. ప్రార్థనలో నీవు ఆ పరిశుద్ధాత్మ నింపుదలలోకి రావాలి. అలా ప్రార్థిస్తున్నామా? ఎప్పుడైతే ఆ స్టేజ్ దాటుతుందో ఏమండి తన గోడను తానే పగలగొట్టుకుంటుంటది. పగలగొట్టుకొని బయటికొస్తుంది. ఎలా వస్తుంది? యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం అండి 60వ అధ్యాయము. 8వ వాక్యం విందామా? యెషయా గ్రంథం 60వ అధ్యాయము మేఘము వలెను 8వ వాక్యము. మేఘము వలెనో ఎగయు గువ్వ వలెను ఎగయు గువ్వల వలెనో. ఊళ్ళకు ఎగసి వచ్చు వీరెవరు? జాగ్రత్తగా చూడాలి. మేఘము వలె, మేఘం ఒకటే. ఎగయు గువ్వలు, గువ్వ కాదు, గువ్వలు. గువ్వల వలెను ఏమండి? గువ్వ ఒకటి, గువ్వలు 2. ఏమండి? ఒక పావురం అయితే పరిశుద్ధాత్మ దేవుడు. పావురాలు అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని పిల్లలు. వాళ్ళు ఎలా ఉన్నారు? మేఘంలాగా ఉన్నారు. ఏమండి? దేవుని చేత మార్చబడ్డారు. మార్చబడిన వారు. వారు ఎలా మార్చబడ్డారు? మేఘంలాగా మార్చబడ్డారు. గువ్వల్లాగా ఎగిరిపోతున్నారు. ఎక్కడికి ఎగిరిపోతున్నారు అండి అంటే తమ గూళ్ళకు ఎగిసిపోతున్నారు. తమ గూళ్ళు ఎక్కడున్నాయి? మనం ఎబ్రీ పత్రిక 13 అధ్యాయంలో చదువుతామండి. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఉండబోవు దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూడాలి అంటే అక్కడికి వెళ్ళాలి అంటే ఎట్టెళ్తాను చెప్పండి? తత్వరగా కొన్ని మాటలు మీకు తెలియజేస్తూ ముందుకు వెళ్తాను. చూడండి, మనం ఎగరాలి అంటే మనం మారాలి. ఏమండి? మార్పు చెందాలి. నూతన పరచబడాలి. చూడండి దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీకి రాసిన పత్రిక. ఫిలిప్పీకి రాసిన పత్రిక అండి. ఏమండి? ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెడుతున్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపంగా మారుస్తాట. ఏమండి? ఇంకో మాట కూడా, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట కూడా మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. 15వ అధ్యాయము అని 52 నుంచి చదవాలి లెక్క ప్రకారం. రెప్పపాటున ఏం చెబుతామండి? మార్పు పొందుతుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52 నుంచి చదువుకోండి. ఏమండి? రెప్పపాటున మార్పు పొందుతుము. మృతులు అక్షయతతో లేపబడుదురు. క్షయమైనది అక్షయతను ధరించుకుందుము. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునుము. ఏమండి? ఏమండి? నూతన పరచబడుట. ఏమండి? పురుగు ఏమండి? మట్టి గోడలోకి వెళ్ళిపోయింది, నిద్రపోయింది. ఇప్పుడు ఏమైందండి? సీతాకోక చిలుకలాగా మారిపోయింది. ఏమండి? సీతాకోక చిలుకను చూసినప్పుడు ఏమండి? గొంగళి పురుగును చూసినప్పుడు చేదరించుకునేవాళ్ళే. కానీ సీతాకోకం చిలుకను అదే పనిగా చూస్తారు. ఎంత అందంగా మారిపోయిందండి. అదే పురుగు కానీ మార్పు చెందింది. నూతన సంవత్సరంలో నీ జీవితం మార్పు చెందాలి.
అందుకే అంటాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును కనబరుచు. దేవుని నామానికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరం పొందబోయే నువ్వు ఏమండి, పాతవి గతించాలి, క్రొత్త వాడివిగా మార్పు చెందాలి. అందుకోసం ఏమండి ఏమండి ఫలించని స్థితిలో ఉన్న అంజూరపు చెట్టులాగా మోడులాగా బ్రతకూడదు. ప్రభు కొరకు ఫలించే జీవితం కావాలి, లేకపోతే నరకపడతావు. జాగ్రత్త. పాత పక్షిలాగా మరకలతో ఉండకూడదు. నిన్ను నీవు నూతన పరుచుకోవాలి, నూతన బలాన్ని తెచ్చుకోవాలి. మార్పు చెందాలి అంటే పాత వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడవది, దేవుని వాక్యాన్ని శ్రద్ధతో తినాలి, వినాలి, అవగాహన చేసుకోవాలి, ఆలింగనం చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలండి? ప్రార్థనలో రూపాంతరం పొందాలి. అప్పుడు నిన్ను నీవు నూతన పరుచుకుంటావు. ప్రభు రూపానికి, ఆయన తన సమరూపానికి నేను మారుస్తాడు. అప్పుడు ప్రభువులో ఐకమత్యం కలిగి ఉంటాం. క్రీస్తు యేసు నీ కొరకు నా కొరకు సెలువులో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు. అందుకని దేవదూత అన్నారు, గలిలే మనుషులారు, మీరు ఎందుకు అట్లాగా పైకి చూస్తారు? ఎరుమకల్లారా, అట్లెందుకు చూస్తారయ్యా? మీ యొద్ద నుండి కొనిపోబడిన యేసు ఎలాగైతే వెళ్ళాడో అలా తిరిగి వస్తాడు, మీరు కూడా అలాగే వస్తారు. భక్తి పౌలు అంటాడు, మనము మేఘముల మీద ఆయన యొద్దకు ఎక్కిపోదాం. ఎక్కాలి అంటే నీవు మార్పు చెందాలి, నీవు మార్చుకోవాలి, నూతన పరచబడాలి, నూతనీకరించబడాలి. అలాంటి స్థితి నువ్వు పొందడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఏమండి, ఇదే ఆఖరి దినం కదండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు నూతన పరుచుకుంటావా? నిన్ను నీవు మార్చుకుంటావా? ప్రభు కొరకు నిన్ను నీవు సిద్ధపడతావా? అలా సిద్ధపడటానికి, అలా నూతన పరచబడటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకొని నిన్ను నీవు సరిదిద్దుకొని, నిన్ను నీవు నూతన పరుచుకొని క్రొత్త సంవత్సరంలో ఆ నూతన సంవత్సరమును దయాకిరీటం పొందుకొని ప్రభు కొరకు సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. Amen. Amen.